హాయ్ వ్యూవర్స్, నేను ఆల్రెడీ మీకు మొన్న హక్కీ పిక్కి హెయిర్ ఆయిల్కి సంబంధించి చెప్పినప్పుడు మిమిక్రీ చేస్తూ మరి ఒక వీడియో ఇచ్చాను. వీళ్ళకి బయట లక్షల్లో మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు, కంటెంట్ కూడా మంచి మంచి కంటెంట్లో ఇస్తారు. కానీ కక్కుర్తి, ఎదవ కక్కుర్తి, బెట్టింగ్ యాప్లు ఇటువంటి దిక్కుమల్లి ప్రమోట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు అనకూడదు కానీ పేర్లు నేను చెప్పను, 8 లక్షలు 9 లక్షల సబ్స్క్రైబర్లు. నాకు ఎప్పుడైనా డౌట్ ఉంటే రెఫరెన్స్ కోసం వీడియో చూస్తాను నేను. కానీ అందులో అర నిమిషం దాదాపు సుత్తి ఆ బెట్టింగ్లది. ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, జాగ్రత్త అంటూ ఏళ్ళ ముందు లోపల. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ ట్రావెలర్ కదా, మొన్న లోకల్ బై నానికి సంబంధించి బెట్టింగ్ యాప్లో సజ్జనార్ అలర్ట్ చేశాడు, ఆ యాప్ డిలీట్ చేశాడు. ఆ తర్వాత అతని కేసు ఫైల్ అయింది, లోపలేశారు. నాకు తెలిసి ఇప్పటికి బెయిల్ వచ్చి ఉండొచ్చు అని అనుకోవడం. అంతకుముందే బయ్యా సన్నీ యాదవ్ కూడా ట్రావెలర్, అతని గురించి మెన్షన్ చేశారు సజ్జనారే. బట్ ఆ తర్వాత అతనికి సంబంధించి మరలా ఇంకొక యూట్యూబర్. ఈ యూట్యూబర్లు ఎలా ఉంటారంటే క్రాస్ చెక్ చేశాను, ఈవెన్ ఛానల్ పెట్టి కొత్త మధ్యలో కూడా మనకు వద్దురపడిన దూరంగా ఉండదు. ఒకరు టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటారు. వాడి ఫ్యాన్స్ వీళ్ళకి, వీడి ఫ్యాన్స్ వాళ్ళకి కౌంటర్లు. దెన్ ఆ హడావుడి బిగ్ బాస్ షో ఉంది కదా, అందులో కానీ పని పాట లేకుండా వాడి ఫ్యాన్స్ అంటూ వీడి ఫ్యాన్స్ అంటూ వాళ్ళ పోస్ట్ వీళ్ళ పోస్ట్ పెట్టి ఎలాగైతే తయారవుతూ ఉంటారో, ఇంట్లో పని పాట వదిలేసి అలా వీళ్ళకి కూడా తయారవుతూ ఉంటారు అనమాట. నా గురించి కూడా అట్లా కొంతమంది పెడుతున్నప్పుడు మేము ఫ్యాన్స్ అంటూ మీకంటూ ఒక అసోసియేషన్ ఉండాలన్నట్టు స్టార్టింగ్. ఇప్పుడు కాదు, నేను ఏమనండి, నా పని నేను చేస్తున్నా. మీ పని అంటే నేను ఇచ్చిన కంటెంట్ బాగుంటే చూడండి, బాగోలేదంటే ఏది కావాలో అడగండి. మీకు ఫ్యాన్స్ సార్ మేమంటూ, సార్ మీకంటూ గ్రూప్ ఉండాలంటే ఇటువంటి పిచ్చి పిచ్చి అసలు ఏం చేయొద్దండి అన్న. కొంతమంది కలవటానికి హైదరాబాద్ వస్తామని, మనం ఒకసారి కలుద్దాం సార్ అని చెప్పేసి చిన్న మీటింగ్ లాంటిది పెట్టండి సార్ మా ఊరు వస్తాను, ఇలా కూడా అన్నప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే అసలు అవసరం ఏంటండి అని చెప్పాను. నా మెంటాలిటీ నిజంగా అటువంటిది. ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా జర్నలిస్ట్ కావచ్చు, ముందు అఫీషియల్స్ కూడా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వెళ్ళాల్సిన ఫంక్షన్ కావచ్చు, ఖచ్చితంగా ఉండాల్సిన సందర్భం అయితే ఉంటా. అదే నేను ఫోన్లోనే మాట్లాడి క్లోజ్ చేస్తాను విషయం ఏంటో. నా మెంటాలిటీ అలాగే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాను నేను, ఈ యూట్యూబర్లలో కొంతమంది వారి దగ్గర కొంతమంది సబ్స్క్రైబర్లని ఒక ట్రాప్లోకి పట్టుకెళ్ళిపోయి, ఇది మనం ప్రమోట్ చేయకపోతే ఇంకోటి ప్రమోట్ చేస్తాడు, మనకు వచ్చే డబ్బులతో మనం ఈ మంచి పనులన్నా చేస్తాం, వాడు అది కూడా చేయడు. జస్ట్ లైక్ మహేష్ బాబు గుట్కా యాడ్స్, జస్ట్ లైక్ హర్ష సాయి బెట్టింగ్ యాడ్స్. విషయం ఏంటి, ఇప్పుడు ఆ బన్నీ సన్నీయ బయ్యా సన్నీయ ఉన్నారు కదా ట్రావెలర్, అతని మీద సూర్యాపేటలో కేసు నమోదైంది, ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. లోకల్ బాయ్ ఆల్రెడీ కేసు నమోదైంది, అరెస్ట్ చేశారు. ఇప్పుడు హర్ష సాయి వంతు. హర్ష సాయి ఏం చేస్తున్నాడు, అతని వీడియోలు చూడను, అతనికి సంబంధించిన ఏదైనా వీడియోలు ఇవ్వాలి అన్నా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా అనుకున్నా, అప్పుడు జస్ట్ రెఫరెన్స్గా ఒకటి చూస్తాను అనమాట. రీసెంట్ నేను చూసింది ఐ థింక్ 6 months బ్యాక్ ఏమైంది, ఎవరు ఒక ఆమె వచ్చి కేసు పెట్టారు కదా ఇతని మీద. అప్పుడు ఆ మూమెంట్లో TV5 అని ఎందుకు కూడా వచ్చినట్టున్నాడు, మూర్తి ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అప్పుడు కూడా చూస్తే ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేసి మేము చేస్తాం అని ఇతను, మేము చెప్పితే ఇంకో 10 మంది చేస్తారని చెప్పేసి ఇతను. అప్పుడు 10 మంది కలిస్తే ఇంకా ఘోరంగా చెడగొడతారు సమాజాన్ని చెడగొడుతున్నాడని తెలుసు. ఇతను చేయబోతే ఇంకో 10 మంది చేస్తారంట, అందుకని ఇతను చేస్తాడంట. ఏమన్నా అర్థం ఉందా చెప్పండి, ఏమన్నా అర్థం ఉందా? వేరే రాబోతున్న మైండ్లో కొద్దిగానే మనకి. ఈ విషయం ఏంటి, ఇప్పుడు ఈ బయ్యా సన్నీ అనే అతను ఈ ట్రావెలర్ వ్లాగ్స్ వీడియోస్ చేస్తూ ఉంటే దాని దగ్గర మస్తు పైసలు వస్తాయి. ఆ కుర్రాడు నాన్ వెషన్ కుర్రాడు ఎవరు మొన్న చేశాడు, లోకల్ బై నానికి సంబంధించి వీడియో పెట్టాడు. నా సార్ 2 million వ్యూస్ వెళ్ళిపోయింది. చాలా అతనికి 2 million వ్యూస్ అంటే అప్రాక్సిమేట్లీ 3 × 10, అరే దేవుడు 60,000 వస్తాయి స్వామి ఈజీగా. 2 million 1 లక్షకి ఇప్పుడు వచ్చేసి 3,000 వస్తున్నాయి మినిమం వస్తాయి పైసలు. 10 లక్షలు అంటే 1 million అంటే 30,000, 3,000 × 10 అంతే 30,000. 2 million అంటే 60,000 వచ్చేసి ఆ కుర్రాడికి, అన్వేషి అనే కుర్రాడికి, నాన్ వేసిన కుర్రాడు, ప్రపంచాత్మకుడు. ఈవెన్ అతను కూడా చూడండి డబుల్ మీనింగ్లు రకరకాలు ఉంటూ ఉంటాయి. అతని స్ట్రాటజీకి ఏం చేస్తాడు, చాలా తెలివిగా సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసేవి, పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ చేసేవి, కల్చరల్ అవేర్నెస్ క్రియేట్ చేసేవి, ఇవి చెప్తూ ఉంటాడు. అంటే అంత వరస్ట్గానే ఉన్నాయి. మంచి కొన్ని మంచి వీడియోలు చేస్తున్నాం అనుకో, నీ మీద వచ్చిన నెగిటివ్ ఫీల్ కూడా పక్క వెళ్ళిపోయింది. ఇలానే ఉంటాడు లేరా, మనకు అవసరమైన చూద్దాంలే అనుకుంటారు అనమాట. ఇది అలాగే బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేసుకుని అలాగే అనుకుంటున్నారు. కానీ ఏమవుతుంది, ఒక్క వారంలో పడుతున్నారు. బయ్యా సన్నీ మీద కేసు నమోదైంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తా చూడండి. అది చూసి నాకు పిచ్చి లేసింది. అసలు అలా ప్రమోట్ చేసినాడు నాయనని.
ఇదిగో పలానా కొనాలంట కెమెరానా సమ్మేదో, ఇదిగో ఇప్పుడే బెట్టింగ్ యాప్ ఓపెన్ చేశాడు, దాన్ని చాలా పద్ధతిగా చెప్తారండి ఆ యాప్లకు సంబంధించి కూడా. ఇదిగో ఇప్పుడు ఎంత పెట్టాను, ఇంత డబ్బులు వస్తాయి నాకు, వచ్చేసింది కొనేసి. ఎంతమంది రోడ్డును పడ్డారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది కొంపలు కొల్లేరండి ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి. ఆయన సరే మారకుండా ఇలాగే ఉంటామంటే ఎట్రా? కండోన్ పెట్టుకునే చేయండి, కానీ నచ్చితేనే చేయండి. ఏంటది? వ్యభిచారం అంటారు దాన్ని బరి తెగించడం అంటారు, రోడ్డును పడతాం అంటారు, సుఖవ్యాధులు వస్తాయి, లేనిపడి రోగాలు వస్తాయి. సిగ్గు, బుద్ధి, బుర్ర, జ్ఞానం ఉండాలి. ఈ బెట్టింగ్ యాప్ల మీద బతికే వాళ్ళు, పనికి మన ప్రొడక్ట్లను ప్రమోట్ చేసేవారు. నేను ఉన్నాను రా బాబు, ఇంకో 10-15 రోజుల్లో లేదా ఇంకో నెలలోనో 3 లక్షల సబ్స్క్రైబర్స్ వరకు క్యాట్లిస్ట్ ఎస్పీకి. ఇప్పటి వరకు ఎన్ని పెయిడ్ ప్రమోషన్స్ యాడ్స్ వచ్చినాయి నాకు, బట్ తీసుకోను. నేను జెన్యూన్ అనుకుంటే నేను తీసుకుంటాను. నాకు యాక్చువల్ డబ్బులు అవసరం, నాకు చాలా అవసరం. ఆఫీస్ స్పేస్ తీసుకున్నాను, అందుకే నేను డబ్బులు చాలా చాలా అవసరం ఉంది నాకు. బట్ ఆ వచ్చే రూపాయికి నా మనసు వచ్చేసి ఓకే రా అని ఫీలింగ్ ఉండదు. దాన్ని ఏంట్రా ఆ డబ్బులు నీకెందుకు రా అంతే అయిపోయా. సో వీడియో క్లోజ్ చేస్తాను. దయచేసి మీలో ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు జోలికి పోవద్దు. మీరు చిన్న చిన్న యూట్యూబర్ల నుంచి పెద్దవాళ్ళ వరకు దయచేసి మీకు ఎవడో డబ్బులు ఇచ్చలేదని చెప్పేసి తాయెత్తుల గురించి, ఆ స్వామీజీలని, ఈ బాబాజీలని, ఆ రంగురాలని, ఈ రంగురాలని, ఆ పూజలని, ఈ పూజలని, ఆ వస్తువుని, ఈ వస్తువుని ఎందుకు మీరు ప్రమోట్ చేస్తారు? వాడిచ్చే డబ్బులతో మీరు తినే తిండి వంట పెట్టిద్దా? వాడిచ్చే డబ్బులతో మీరు కొనే వస్తువులు అవసరమా? మీరు యాడ్స్ కావాలని కాదనండి. అంతెందుకు మనం ఏ యాడ్స్ అయితే చీ తూ అని అంటూ ఉన్నామో యూట్యూబ్ అదే యాడ్స్ ఇస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ దగ్గర కొనుక్కుంటారు కాబట్టి ఆ యాడ్ స్పేస్ అన్నది, అది మనమేం చేయలేము. దయచేసి మీరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే, యూట్యూబర్లైనా నార్మల్ వాళ్ళైనా సరే, దిక్కుమల యాడ్స్ జోలికి పోవద్దు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు. అన్నింటికి మించి పనికిమల యాడ్స్ కన్నా ప్రమోట్ చేస్తున్నారంటే ముందు అన్సబ్స్క్రైబ్ చేసుకొని దూరంగా వచ్చేసాడు. మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI, GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం Insta360 X4 అనమాట. ఇది 360 డిగ్రీస్ కెమెరా. ఇది 360 డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట. అంటే మనలాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. నా దగ్గర ఆల్రెడీ X3 ఉంది. ఇప్పుడు నేను X3 నుంచి X4 కి అప్గ్రేడ్ అవుతున్నా. బాక్స్ లోపల కెమెరాతో పాటు చాలా మౌంట్స్ అయితే ఇచ్చారనమాట. మోటార్ సైకిల్ బండిల్ కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను లక్ష చేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయి అనమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యూన్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి.